ప్రధాని నరేంద్ర మోదీని ఏ కారణంతో వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రపంచ దేశాలు నరేంద్ర మోదీ సిద్ధాంతాలను అనుసరిస్తున్నారని అన్నారు. ఇతర రాజకీయ పార్టీల నేతలు అవినీతికి పాల్పడుతుంటే మోదీ మచ్చలేని నాయకుడిగా దేశంలో సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. మన్ కీ బాత్లో మోదీ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించడంపై హర్షం వ్యక్తం చేశారు. దీన్ని ప్రజలు గర్వకారణంగా భావిస్తున్నారని అన్నారు. ఏపీలో త్వరలో బీసీ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నేను దానికే సమాధానం చెప్పాను. నేను గవర్నర్ పిలిచాడా కేసీఆర్ అని అడుగుతున్నా. సోనియా గాంధీని ఎందుకు పిలిచారు? కొన్ని రాష్ట్రాల్లో వారు అక్కడ ఉన్నటువంటి సోనియా గాంధీని పిలిచారు. ఎందుకు పిలిచారు? రాజ్యాంగేతర శక్తులను ఎందుకు పిలిచారు? ఈవేళ ప్రధానమంత్రి ఆయన చేయడంలో తప్పు లేదు. వారిని పిలవకపోవడం అనేది ఒక రాష్ట్రపతిని ఏ విధంగా గౌరవించాలనేటువంటి ఆలోచన, స్థితి, సంపద అది భారతీయ జనతా పార్టీ సొంతం. మీలాంటి రాజ్యాంగేతర శక్తుల్ని దేశంలో క్యాపిటల్ని ఇనాగ్రేట్ చేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గవర్నర్లు పిలవకుండా సోనియా గాంధీని కూడా పిలవడం వేరే రాష్ట్రాలకి, ఇదన్నిటికి కూడా వాళ్ళ యొక్క భావజాలం రాచరిక వ్యవస్థను తలపించేటువంటి భావజాలం. అలాంటి వ్యక్తులు నరేంద్ర మోడీని ఈవేళ ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఏ ఆలోచనతో వ్యతిరేకిస్తున్నారు? ఏ విధానాలతో వ్యతిరేకిస్తున్నారు? ఈవేళ సమాధానం చెప్పాలి. ఈవేళ ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారిని ఈవేళ ఎంతో ఉన్నతంగా స్వీకరిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి ఆర్థిక విధానాలు కరోనాను తట్టుకుని భారతదేశాన్ని నడిపించేటువంటి విధానాలు యావత్ భారతదేశానికి, యావత్ ప్రపంచానికి కూడా ఒక మార్గంగా వెళుతూ ఉంటే, ఈ రాష్ట్రాల్లో అవినీతి చేస్తూ కేసీఆర్ పెద్ద అవినీతిపరుడు కార్యక్రమాలు చేస్తూ, మమతా బెనర్జీ కూడా ఈవేళ అనేక రకాలైనటువంటి అవినీతికర కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ పార్టీ లక్షల కోట్లు అవినీతి చేస్తే ఒక మచ్చలేనటువంటి వ్యక్తి ఆయన బీసీ అయినా మీరు వ్యతిరేకిస్తున్నారని వీళ్ళ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పార్టీల్ని వారు బీసీ అయినా నిమ్న వర్గాలకు చెందినటువంటి వ్యక్తినా ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? ఈ విషయాన్ని వేళ సమాజానికి మీరు సమాధానం చెప్పాలి అనే విషయాన్ని నేను స్పష్టంగా ఈ యొక్క పార్టీలకి నేను ప్రశ్నిస్తున్నాను, వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను, వాళ్ళకి ఛాలెంజ్ కూడా చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన్ కీ బాత్ అంశంలో ఎన్టీ రామారావు గారి యొక్క ప్రస్తావన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క హృదయాలన్నీ కూడా వారు తట్టి లేపినట్లుగా ఒక తెలుగు ప్రైడ్ని, తెలుగు అంటే అర్థం లేని పరిస్థితులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నిర్మాణం అవుతున్నాయి. అలాంటి సందర్భంలో ప్రధానమంత్రి ఎన్టీ రామారావు గారి గురించి ప్రస్తావించడం నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలామంది మాట్లాడుతున్నారు మామూలంగా బీసీలని. వాళ్ళ మూలంగా బీసీలు కాదు, బీసీలో ఒక చైతన్యమైనటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక చైతన్య బీసీ సభని కర్నూలులో ఏర్పాటు చేస్తాం. బీసీల్లో ఒక రాజ్యాధికారం అనేటువంటి ఆలోచన ఉంది. అలాంటి ఆలోచనలో సమాజంలో ఇలాంటి ఆలోచనల్ని ప్రస్ఫుష్టంగా ఉన్న సందర్భంలో దీని మీద భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచనలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో తెలియజేస్తాం. థ్యాంక్ యూ.